అట్లాగే మరొక అంశం రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ అన్నారు. ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం ఆల్సో, మెడికల్ హబ్. అనేక దేశాల నుంచి హైదరాబాద్ వైద్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ నుండి ఇంక్లూడ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇన్లాండ్ వాటర్వేస్, ఎస్ ఇన్లాండ్ వాటర్వేస్ గురించి చాలా సీరియస్గా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు గంగా రిజర్వేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత సీరియస్గా ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఉన్నటువంటి ఒక 56 కిలోమీటర్లు పైబడి అనుకుంటా బహుశా ఇఫ్ ఐఎమ్ రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంత పెద్ద మూసి రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో ఇన్లాండ్ వాటర్ కార్యక్రమాలని అనేక రకాలైన వాటర్వేస్ని స్పోర్ట్స్ని చేసే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ మనం ఒక గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్వేస్ తీసుకునే క్రమంలో హైదరాబాద్ మూసీ రివర్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ కూడా ఏం కనపడలేదు. అట్లాగే టూరిజం సంబంధించి యునెస్కో లాంటి వాళ్ళు గుర్తించిన రామప్ప హెరిటేజ్ లాంటి టెంపుల్స్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్న అద్భుతమైనటువంటి టూరిజానికి సంబంధించి ఉన్నాయి స్థలాలు. మనకి మన్ననూరులో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, వీటన్ని ఇంకో పక్కన 2 అద్భుతమైనటువంటి నదులు, అటు ఓ పక్కన కృష్ణానది, ఇంకో పక్కన గోదావరి నది, ఈ మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, ఒక పక్కన టైగర్ రిజర్వ్స్, ఒక పక్కన టెంపుల్స్, అనేక టెంపుల్స్ యునెస్కోలో గుర్తింపు పొందిన టెంపుల్స్ ఇంకో పక్కన. మనం ఈ 2-3 రోజులు చూస్తాను అద్భుతంగా న్యూజిలాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక మంది దర్శించుకుంటున్నటువంటి విషయాలు కూడా చూస్తాం. ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం ప్యాకేజ్లో కూడా పెట్టుకోకపోవటం చాలా బాధ అనిపించింది. లేకపోతే అత్యంత ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్. ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ మీద దృష్టి సారించి అందుబాటులో అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా సీరియస్గా ముందుకెళ్ళాలి. నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, అవుట్ సైడ్ ది కంట్రీ ఆల్సో. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వెళ్ళి ఆ రేర్ ఎర్త్ మినరల్స్లో సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చి భారతదేశ భవిష్యత్ టెక్నాలజీ మిషన్ సంబంధించి లేకపోతే మిగతా వాటికి అవసరం వాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మన రాష్ట్రంలోనే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి మన సత్తుపల్లి, అట్లాగే రామగుండం లాంటి సింగరేణి ప్రాంతంలో తవ్విన ఆ మట్టిలో నుంచి మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి కొంత ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ ప్రాసెస్ సంబంధించి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. ఉదాహరణకి స్కాండియం అండ్ స్ట్రోటనియం సత్తుపల్లి, ఇవన్నీ సింగరేణి రామగుండం దాంట్లో డిపాజిట్స్ ఆఫ్ లిథియం లాంటివి కూడా ఉన్నాయి. వీఆర్ ఆల్ రేర్ ఎర్త్ మినరల్స్. వీటి మీద పెద్ద ఎత్తున మనకి ఆడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి తెలంగాణ పైన కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను. అలాగే మీరు ఇంకా కొన్ని లైక్ సెమీ కండక్టర్స్ సంబంధించి మీరు తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు,
గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇతర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి మా దగ్గర ఎకో సిస్టమ్ చాలా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరటం, పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కనీసం ఈ బడ్జెట్లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు.